మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన పాక్ పద్ధతి ఇచ్చిందనమాట. ఇప్పుడు లష్కరే చీఫ్ ఉన్నాడు కదా, హఫీజ్ సయీద్ అనమాట. హఫీజ్ సయీద్ లాహోర్ నడిబొడ్డున ఉన్నాడనమాట. సయీద్ అడ్డా అనమాట. జైల్లోనే పాక్ కబులు చెప్తుంది, కానీ లాహోర్ నడిబొడ్డున సయీద్ ఉన్నాడనమాట. ఇప్పుడు దీని గురించి మనం చూద్దాం. ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాక్ పటిష్ట భద్రత కల్పించింది. స్వేచ్ఛగా ఉగ్ర కార్యపాలు సాగిస్తున్న లష్కరే చీఫ్ అనమాట. శత్రుదాలు తప్పించుకునే జనవాసాల మధ్య నివాసం ఉన్నాడనమాట. హఫీజ్ సయీద్ కరడుగట్ట పాకిస్తాన్ ఉగ్రవాది. లష్కర్ తోయిబా అధినేతగా భారత్లో రక్తప్రేలు పారిస్తున్నారన్నమాట. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో గత వారం జరిగిన ఉగ్రదాడిలో కర్త కర్మ క్రియ అతడేనని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుపై అమెరికా ప్రభుత్వం $10 బిలియన్ అంటే దాదాపు 84 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది. ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్ మైండ్గా వ్యవహరించిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పాక్ ప్రభుత్వం కూడా వాళ్ళని ఇవ్వడం లేదు మరి. ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్భయంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. పాకిస్తాన్ రెండో పెద్ద నగరం లాహోర్లో ఒక ఖరీదైన ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇంటి శాటిలైట్ చిత్రాలను, వీడియోలను ఇండియా టుడే వార్తా సంస్థ తాజాగా బహిర్గతం చేసిందన్నమాట. లాహోర్లో జోహాన్ టౌన్ అనే ప్రాంతంలో ఉన్న ఈ భవనం సాధారణంగా ఉగ్రవాది నేతల ఇళ్ల కంటే భిన్నంగా కనిపిస్తుంది. శత్రుదాడి చేయకుండా ఎత్తుగడనమాట. అంతర్జాతీయ ఉగ్రవాది సంస్థలైన ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్, జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ సాధారణ జనవాసాల దూరంగా నివసించారు. ఒంటరి ఇళ్లలోనే వారు మకాం వేశారు. పాకిస్తాన్లో అబూతాబాద్ ఇంటిపైన అమెరికా సేన దాడి చేసి లాడెన్ అంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉండటం అమెరికా జవాన్లకు బాగా కలిసి వచ్చింది. 2019 పుల్వామా దానికి సహాయకుడైన మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో బలవాపూర్లోని ఇంట్లో నివసిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రధాన రహదారి పక్కనే ఈ ఇల్లు ఉంది, కానీ చుట్టూ జనవాసాలు ఏవి లేవు. సామాన్య ప్రజలు దూరంగా రహస్య ప్రాంతాలు ఉండడానికి ఉగ్రవాదులు ఇష్టపడుతుండగా హఫీజ్ సయీద్ వ్యూహమొరలో ఉంది. లాహోర్ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే చోట తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. శత్రువులు దాడి చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్టు తెలుస్తుంది. సామాన్య ప్రజల నివాసాలు ఉన్న చోట దాడులు చేస్తే ప్రాణఘాతంగా జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు రావచ్చు, అందువల్ల ప్రత్యర్థులు దాడులు చేయడానికి వెనకాడవచ్చు. లాహోర్లో హఫీజ్ సయీద్ ఇల్లు శత్రు దుర్భేగంగా కనిపిస్తుంది. ఇది ఒక కాంపౌండ్ అని చెప్పొచ్చు. ఈ ప్రాంగణంలోనే ఒక పాత భవనంతో పాటు మరికొన్ని ఇల్లు, మసీదు, మదర్సా, హఫీజ్ సయీద్ కార్యాలయం, ఒక ప్రైవేట్ పార్క్ కూడా ఉన్నాయి. హఫీజ్ కుటుంబం కూడా ఇక్కడే ఉంటుంది. అతనికి పాకిస్తాన్ సైన్యంతో పాటు సొంత ప్రైవేట్ సైన్యం ప్రతిష్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ఇక్కడ మసీదులోనే హఫీజ్ సయీద్ ఎక్కువ సమయం గడుపుతారన్నమాట. విద్యార్థి ముసుగులో అతని అనుచరులు సైతం ఇందులోనే ఆశని పొందుతున్నారు. ఇంటి కింద బంకర్ ఉందన్నమాట. లాహోర్లోని ఆల్ కస్దియా మసీద్ గతంలో హఫీజ్ సయీద్ కార్యకలాపాల అడ్డగా ఉండేది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాలాకోట్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేయడంతో అతనిలో భయం మొదలైంది. ఆల్ కుద్సియా మసీదులో ఉండడం సురక్షితం కాదని ఇప్పుడున్న కాంపౌండ్కు మకా మార్చారన్నమాట. 2021లో ఇంటి సమీపంలో కారు బాంబు పేలుడు సంభవించింది. 3 మరణించారు. దాంతో హఫీజ్ సయీద్ భద్రత మరింత పటిష్టం చేశారు. ఈ కాంపౌండ్ లోపల బయట గట్టి నిఘా ఉంటుంది. సాయుధులు రోజంతా నిర్విరామంగా పహారా కాస్తుంటారు. స్థానికులను కాంపౌండ్ సమీపంలో కూడా అనుమతించారు. అనుమతి ఉన్న వ్యక్తులు రావాలంటే రకరకాల తనిఖీలు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ డ్రోన్లు ఎగరేయడం నిషేధించారు. ఫోటోలు, వీడియోలు చిత్రీకరించడం కూడా కుదరదు. హఫీజ్ సయీద్ నివాసం కింద ఉక్కు కోట లాంటి బంకర్లో ఉన్నట్లు తెలుస్తుంది. జైల్లో ఉన్నాడని పాకిస్తాన్ కబులు చెప్తున్నమాట. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో హఫీజ్ సయీద్కు 37 ఏళ్ళు జైలు శిక్ష పడిందని, జైల్లో పెట్టామని పాకిస్తాన్ సైన్యం నమ్మగలుగుతుంది. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమవుతుంది. సయీద్ను ఐక్యరాజ్య సమితి, అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయినప్పటికీ ఫలితం శూన్యం. స్వయంగా పాక్ సైన్యమే అతని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన తామేనని లష్కర్ తోయిబా ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ TRF స్వయంగా ప్రకటించింది. ఈ దాడి వెనుక హతస్వత్తారి హఫీజ్ సయీద్ అని భారత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే తేల్చాయి. ముష్కరు కోసం వేట మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ లాహోర్లో అతని ఇంటిపై దాడి చేయాలన్నా అది సులభం కాదని చెబుతున్నారు. ఇది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.